నా స్తుతికి కారణభూతుడు వగు దేవా, మౌనముగా ఉండకుము. నన్ను చెరపవలనని భక్తిహీనులు తమ నోరు తెరిచి ఉన్నారు. వారు నా మీద అబద్ధములు చెప్పుకొనుచున్నారు. నన్ను చుట్టుకొని నా మీద ద్వేషపు మాటలాడుచున్నారు. నిర్నిమిత్తముగా నాతో పోరాడుచున్నారు. నేను చూసిన ప్రేమకు ప్రతిగా వారు నా మీద పగపట్టి ఉన్నారు. అయితే నేను మానక ప్రార్థన చేయుచున్నాను. నేను చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయుచున్నారు. నేను చూపిన ప్రేమకు ప్రతిగా నా మీద ద్వేషం ముంచుచున్నారు. వాని మీద భక్తిహీనుని అధికారిగా ఉంచుము. అపవాది వాని కుడిపక్కను నిల్చునుగాక. వారు విమర్శలోనికి తేబడినట్లు దోషి అని తీర్పు నొందురుగాక. వాని ప్రార్థన పాపమగునుగాక. వాని జీవిత దినములు కొద్దివగునుగాక. వాని ఉద్యోగమును వేరొకడు తీసుకొనుగాక. వాని బిడ్డలు తండ్రి లేని వారగునుగాక. వాని భార్య విధవరాలగునుగాక. వారి బిడ్డలు దేశ దిమ్మరులై భిక్షమెత్తుదురుగాక. పాడుపడిన తమ ఇండ్లకు దూరంగా జీవనము వెతుకుదురుగాక. వాని ఆస్తి అంతయు అప్పుల వారు ఆక్రమించుకొందురుగాక. వాని కష్టార్జితమును పరులు దోచుకొందురుగాక. వాని కృప చూపువారు లేకపోదురుగాక. తండ్రి లేని బిడ్డలకు దయచూపువారు ఉండకపోదురుగాక. వాని వంశము నిర్మూలము చేయబడునుగాక. వచ్చు తరమునందు వారి పేరు మాసిపోవునుగాక. వాని పితరుల దోషము యెహోవా జ్ఞాపకములో ఉంచుకొందురుగాక. వాని తల్లి పాపము తడుపు పెట్టబడక ఎందురుగాక. ఆయన వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయినట్లు ఆ పాపములు నిత్యము యెహోవా సన్నిధిని కనపడుచుందురుగాక. ఏలైనగా కృప చూడవలెనన్న మాట మరిచి శ్రమ నొందిన వాని దరిద్రుని నలిగిన హృదయము కలవారిని చంపవలెనని వాడు అతని తరిమెను. శపించుట వానికి ప్రీతి కనుక వాని మీదకి వచ్చి ఉన్నది. దీవెన యందు వానికి ఇష్టము లేదు కనుక అది వానికి దూరమాయను. తాను పై బట్ట వేసుకొనున్నట్లు వాడు శాపము ధరించెను. అది నీళ్ల వలె వాని కడుపులో చొచ్చి ఉన్నది. తైలము వలె వాని ఎముకలలో చేరి ఉన్నది. తాను కప్పుకొను వస్త్రము వలె తాను నిత్యము కట్టుకొని నడికట్టి వలెను అది వారిని వదలకుండునుగాక. నా విరోధులకు నా ప్రాణమునకు విరోధముగా మాట్లాడు వారికి అదే యెహోవా వలన కలుగు ప్రతీకారము. యెహోవా ప్రభువా, నీ నామమును బట్టి నాకు సహాయము చేయము. నీ కృప ఉత్తమమైనది కనుక నన్ను విడిపింపుము. నేను దీన దరిద్రుడను. నా హృదయము నాలో గుచ్చబడి ఉన్నది. సాగిపోయిన నీడవలే నేను క్షీణించుచున్నాను. విడతలను పారద్రోలునట్టు నన్ను పారదోలుదురు. ఉపవాసము చేత మోకాళ్ళు బలహీనమాయను. నా శరీరము పుష్టి తగ్గి చిక్కిపోయాను. వారి నిందలకు తాను ఆస్పదుడనైతిని. వారు నన్ను చూచి తమ తలలు ఊచెదరు. యెహోవా నా దేవా, ఇది నీ చేత జరిగినదనియు యెహోవావైన నీవే దీని చేసితివనియు వారికి తెలియనట్లు నాకు సహాయము చేయము. నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. వారు శపించుచున్నారు కనుక నీవు దీవించుదువు. నీవు లేచి అవమానము పొందెదరు కనుక కానీ నీ సేవకుడు సంతోషించును. నా విరోధులు అవమానము ధరించుకొందురుగాక. తమ సిగ్గునే నిలువుటంగి వలె కప్పుకొందురుగాక. నా నోటితో నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు మెండుగా చెల్లించెదను. అనేకుల మధ్యను నేను ఆయనను స్తుతించెదను. దరిద్రుని ప్రాణమును విమర్శకు లోపరచు వారి చేతిలో నుండి అతనిని రక్షించుటక యెహోవా అతని కుడి పక్కన పిలిచి ఉన్నాడు.